జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలో ఫీజులపై మరియు వాటి వసతులపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శి సంజయ్ తలారే మాట్లాడారు. తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కనీస అనుభవం లేని ఫ్యాకల్టీతో ఉంచుకోవడం జరుగుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. అనేక కళాశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదుల్లో, మూత్రశాలల్లో మరుగుదొడ్లు లేకుండా కళాశాలను నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ అధికారులు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కళాశాలలపై విచారణ ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లాలో దశల వారీగా ఆయా కళాశాలల ముందు కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం వేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు బోధన్ అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలో ఏదైతే విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ అదేవిధంగా వాళ్ళు అడ్మిషన్లు తీసుకోవద్దు, అడ్మిషన్ల పేరిట కార్పొరేట్ లెటర్స్ కానీ వీళ్ళు ముఖ్యంగా ఎక్కువ అడ్మిషన్లు తీసుకుంటూ ఎక్కువ ఫీజులు వసూలు పడుతున్నటువంటి ఈ కళాశాల పైన సమగ్రమైన విచారణ జరిపించి తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి కళాశాలలను వాటిపైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి, నిజామాబాద్ నగరంలో కార్పొరేట్ కళాశాలలు కానివ్వండి, ఆ కళాశాలలో సక్రమైన సామాగ్రి లేవు, దానికి సరిపడా ఫైర్ సేఫ్టీ లేదు, ఒక ఆట స్థలం లేదు, విద్యార్థులకు మానసికంగా కుంగదీస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్లో కనబడుతూ ఉంది. కాబట్టి దయచేసి వెంటనే డిఓఎస్ఆర్ గారికి మేమైతే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి కూడా స్పందించి రేపటి నుంచి మేము ప్రతి ఒక్క కాలేజీని విజిట్ చేస్తామనేసి కూడా వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. లేని ఎడల మేము కూడా దశల వారీగా ఆ యొక్క కళాశాలల ముందు మేము తల్లిదండ్రులతో కలిసి మరి ఆ కళాశాలల ముందు ధర్నాలకు రాస్తారోకోలు దిగుతామని, ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.